ఐబొమ్మ రవి కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పునిచ్చింది. మరోసారి పోలీస్ కస్టడీకి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేపు చెంచల్గూడ జైలు నుంచి ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకుని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించనున్నారు. మరోవైపు రవి బెయిల్ పిటిషన్పై సోమవారం విచారణ జరగనుంది. గ్లోబల్ సమ్మిట్లో భవిష్యత్తు లక్ష్యాలు నిర్దేశించుకుంటామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా గ్లోబల్ సమ్మిట్ ఉండనుందన్నారు. సమ్మిట్కు దేశ విదేశాల ప్రతినిధులు రానున్నారని శ్రీధర్ బాబు తెలియజేశారు. సమ్మిట్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటున్న శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మంత్రి శ్రీధర్ బాబు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు? గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ఈరోజు తెలంగాణ రైజింగ్ ఈ సదస్సుకు సంబంధించి 2047లో మన లక్ష్య సాధన 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలి. ఈ 3 ట్రిలియన్ ఎకానమీ ఎందుకు, ఎవరి గురించి? ఈరోజు 3 ట్రిలియన్ ఎకానమీ చేయటంతో మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ఆదాయానికి సంబంధించి ఆ ఆదాయం ప్రజల పక్షాన సంక్షేమాన్ని ఆలోచన చేయడానికి ఈరోజు రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవటానికి 2047 100 సంవత్సరాలు మన స్వాతంత్రాన్ని పూర్తి చేస్తూ ఉన్న సందర్భంలో మన రాష్ట్రం ముఖ చిత్రం ఏ విధంగా ఉండబోతుంది, ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఉండటానికి ఒక గొప్ప ఆలోచన చేస్తూ ఉన్నాం. దాన్ని ఏ విధమైన అడుగులు వేయాలి, దానికి సంబంధించిన డాక్యుమెంటరీని మేము రిలీజ్ చేస్తూ ఉన్నాం. దీని ప్రధానమైన ఉద్దేశం ఈ అంతర్జాతీయ సదస్సుకు సంబంధించి ఈ విధమైన డాక్యుమెంటరీ మేము ప్రజెంట్ చేయబోతా ఉన్నాం. దాంట్లో భాగస్వాములు కావడానికి అనేక మందిని కూడా పిలవటం జరిగింది. దాదాపు 2000 నుంచి 3000 మంది డెలిగేట్స్ అంతర్జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఉన్న వారిని అందరినీ కూడా మేము ఆహ్వానం పలికాం. వారందరూ కూడా ఉత్సాహంగా వస్తామని చెప్తా ఉన్నారు. తప్పకుండా మేము అనుకున్న ఏదైతే ప్రజల ముందర పెట్టాలని డాక్యుమెంట్ని ఆలోచన చేస్తానో తప్పకుండా ప్రజల ముందర పెట్టి వారి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులకు ఇచ్చారు, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు కూడా ఇన్విటేషన్స్ ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారా? అసలు ఎట్లా ఇప్పుడు వస్తారో రారో కానీ ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసి మా విజన్ ఈ విధంగా ఉంది, ఉండబోతుంది, మీరు మీ చేతుల మీదుగా రావాలి, సదస్సులో పాల్గొని దాన్ని రిలీజ్ చేయమని కోరటం జరిగింది. వస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక పక్షాన పార్లమెంట్ జరుగుతూ ఉన్నాయి, వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీలు జరుగుతూ ఉన్నాయి. మా బాధ్యత వారికి, ఎందుకంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించి మా విజన్ డాక్యుమెంట్ని వారి ముందర పెడితే రేపు రాబోయే కాలంలో మా ప్రభుత్వం మేము తీసుకున్న విజన్ ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వారు ఆలోచన చేస్తున్న క్రమంలో ఎక్కడైనా సమన్వయం కుదిరితే తప్పకుండా మాలో అంతర్భాగం చేసుకొని రాష్ట్ర అభివృద్ధికి దాని కూడా తోడ్పాటు తీసుకుంటాం. వస్తారని కాదు, మర్యాదపూర్వకంగా పిలవాలి, మర్యాదపూర్వకంగా పిలవాలి, రావాలని కోరుకొని పిలుస్తూ ఉన్నాం. సరికొన్ని సందర్భాల్లో ఈరోజు కర్ణాటకకు సంబంధించి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది అదే రోజు. ఉదాహరణకి వారి ప్రతినిధిగా ఎవరో ఒకరు వస్తారని చెప్పారు. సో ఆ విధమైన పార్టిసిపేషన్ ఉంటుందని ఆశిస్తూ ఉన్నాం. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అంత ముందు విజన్ 2020 అని ముందుకు వచ్చారు. ఇప్పుడు మీరేమో విజన్ 2047 అంటున్నారు. ఏం తేడా ఉంటుంది అసలు? తేడా అనేది మారుతూ ఉన్న కాలం, మారుతూ ఉన్న ఆలోచనలు, కొత్త రాష్ట్రానికి సంబంధించిన ప్రధానికం ఏం కోరుకున్నారు తెలంగాణ ఇచ్చేటప్పుడు, తెలంగాణ వస్తే వారి జీవితాల్లో ఏ విధంగా బాగుపడుతుందని ఆలోచన చేసింది. దానికి అనుగుణంగా ఈరోజు అది వేరే, అది జనరల్గా పోయింది. ఇది ఒక ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ కోరుకున్నప్పుడు వారి జీవితాల్లో మార్పు రావాలని ఏ విధంగా కోరుకున్నారో దానికి అనుగుణంగా మా అడుగులు ఉంటాయి, మా లక్ష్యం ఉంటుంది, ఆ విజన్ డాక్యుమెంట్లో ఉంటాయి. ముఖ్యంగా విజన్ డాక్యుమెంట్లో మహిళలకు విద్యకు పెద్ద పీట వేశారు డాక్యుమెంట్లో అని చెప్తున్నా ఉన్నది.
ఈరోజు ఒక పరంగా విద్య వైద్యం మొదటి రోజు నుంచి కూడా మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాం, విద్య వైద్యం ఇది మా ప్రధానమైన అంశాలు. తప్పకుండా వీటితో పాటు అన్ని శాఖలకు సంబంధించి రేపు ఆ శాఖలకు సంబంధించిన ఒక విజన్ డాక్యుమెంట్ని ఏర్పాటు చేస్తే మేము తీసుకోబోయే ప్రతి అడుగు ఆ లక్ష్యంగా ఉంటుందని ఆ శాఖకు సంబంధించిన అధికారులతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులకు అర్థమవుతుంది. ఫస్ట్ అదే కార్యాచరణలో వారు కూడా అడుగులేస్తారు. అందరు కలిస్తేనే విజన్ డాక్యుమెంట్ మరి ఆచరణ యోగ్యమవుతుంది కనుక అందరినీ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆఫీసర్ల దగ్గర నుంచి కూడా వారి ఇన్పుట్ తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్న వారు సంబంధించిన అధికారుల దగ్గర నుంచి కూడా వారి అనుభవాలను ఆలోచన చేస్తూ ఉన్నారు. అన్నీ కూడా విజన్ డాక్యుమెంట్లో క్లుప్తంగా పెట్టి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతాను. ఎక్కువ మంది విఐపీలు కూడా వచ్చే అవకాశం ఉంది కదా, ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఏర్పాట్లను పూర్తయ్యా? ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చివరి దశలో ఉన్నాయి. పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా మరి వస్తూ ఉన్నారు మన హైదరాబాద్కి. హైదరాబాద్ అంటే తెలంగాణకు రావాలని కూడా చాలామంది ఆలోచన చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున కూడా వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రైజింగ్ సంబంధించి ఏర్పాట్లను కూడా దాదాపు పూర్తిగా వస్తున్నాయి. ఖచ్చితంగా తెలంగాణ రైజింగ్ 2047 సక్సెస్ చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భానుతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.